ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. వింధ్యని టార్గెట్ చేయడం కోసం వచ్చావా? అసలు నువ్వు ఇంట్లో ఏం సాధించడం కోసం నువ్వు అడుగు పెట్టావు? నీకు ఇంట్లో ఏం పని? వింధ్యకి రాజేష్ బావకి పెళ్లి కాకముందు కూడా నేను ఇక్కడే ఉన్నాను. నేనంటే మా అత్తకి చాలా ఇష్టం. అలా అని నమ్మించి మోసం చేస్తావా? నువ్వు మోసం చేస్తున్నావని వెళ్ళి మీ అత్తయ్యకే చెప్తాను. నువ్వు చెప్తావా లేదా? ఇప్పుడు నువ్వు మా అత్తయ్యకి చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. నాకు కొంచెం టైం ఇస్తే నేనే వెంటనే వెళ్ళి వింధ్య సిస్టర్తో జరిగింది మొత్తం చెప్పేస్తాను. నువ్వు చెప్పకపోతే నేను చంపేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయేలోపు నీ తొందరపాటు వల్లే ఇదంతా జరిగిందని తెలియాలి. మౌనిక, నేను మాక్సిమం ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేయడం కాదు, వింధ్యకి తెలియాలి. లేకపోతే నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు ఏ ఉద్దేశంతో టార్గెట్ చేశావో తెలీదు. నువ్వు బాధ పెడుతుంది, సమస్యలు తీసుకొస్తుంది నా వింధ్యకి. వింధ్య జోలికొస్తే నేను సైలెంట్గా ఊరుకోను, అది గుర్తుపెట్టుకో. ఈరోజు చెప్పకపోతే నా చేతులు నువ్వు చచ్చావే. మౌనిక, సంధ్య, ఏంటమ్మా ఇక్కడ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగింది? అమ్మే ఏం లేదత్తా, తన ఫ్రెండ్ శ్రీమంతం కదా, ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా అని అడుగుతున్నాను అంతే. ఎప్పుడు కమర్షియల్ గానే ఆలోచిస్తావా నువ్వు? సంధ్య, గిఫ్ట్స్ అలాంటివేమీ వద్దమ్మా. నువ్వు రావడమే మాకు అదృష్టం. వింధ్య ప్రెగ్నెంట్ అయ్యాక ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? పుట్టబోయే బిడ్డ వల్ల సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఒక పక్కన నువ్వు తల్లివవుతున్నావు, మరో పక్క వింధ్య తల్లి అవుతుంది. ఇక మీదటి సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. బలవంతంగా నేను నిన్ను కూడా ఇక్కడికి పిలిపించింది నీకు వింధ్యకి ఉన్న భేదాభిప్రాయాలన్నీ క్లియర్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉండాలనేనమ్మా. ఖచ్చితంగా ఉంటారత్తయ్య. ఈ ఫంక్షన్కి సంధ్య వచ్చింది కదా, వింధ్య సిస్టర్ కూడా కోపం మెల్లిమెల్లిగా చల్లారిపోయి అంతా ఒకటైపోతారు. ఆ నమ్మకం నాకుంది. సరే, త్వరగా వచ్చేసేయండమ్మా. వచ్చేస్తున్నా. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. తప్పు నువ్వే చేశావు. ఏం చేస్తావో నాకు అనవసరం. ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళి వింధ్యతో చెప్పు. అది కాదు. తప్పు చేసింది నువ్వు. చెప్తావా లేక చస్తావా? చావడం ఎందుకు, ఇప్పుడే చెప్తానులే. నిజమేంటో నీ నోటితోనే చెప్పాలి. ఏంటి మౌనిక అక్కడే ఆగిపోయారు? రండి.
మౌనిక, నేనిక్కడ పిలుస్తుంటే నువ్వు సంధ్య వంక చూస్తున్నావేంటి? ఇద్దరూ రండి. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మీకు పుట్టబోయే బిడ్డతో మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి. నేను చెప్పాలనుకున్నాను కానీ నువ్వు చూస్తున్నావు కదా పొజిషన్ ఎంత టైట్గా ఉందో. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సంధ్య రా. అంటే నేను ముందు ఆశీర్వదిస్తాను. నీకింక పెళ్లి కాలేదు కదా, నువ్వు ఆశీర్వదించకూడదు. అమ్మ సంధ్య రామ్మా. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. చూసావా, నీ చేతే నేను అక్షింతలు వేయించుకుంటున్నాను. నువ్వే కాదు, నేను గెలుస్తున్నాను. నా బిడ్డ నన్ను గెలిపించబోతుంది. నువ్వు మోసపోతున్నావు వింధ్య. ఈ విషయం తెలిస్తే నువ్వెంత బాధపడతావో. సంధ్య, స్వీట్ తినిపించమ్మా. అమ్మా, మీరు కూడా బొట్టు పెట్టి అక్షింతలు వేయండి. అలాగేనండి. సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం సీతా సీమంతం ఇంట్లో పేరంటం చేతి గాజుల్లో మోగింది ఏదో గీతం చిగురై వాసంతం వెలుగై హేమంతం అన్ని చేరాయి చోట నిడే శాంతం అయ్యో రామయ్య రామయ్య సిరి నీకు సొంతం వింధ్య, 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 ఏమైందమ్మా? వింధ్య, కడుపు నొప్పి వస్తుంది. ఏమైందేమైందమ్మా? బిడ్డకి ఏమైనా అవుతుందని అయ్యో, నాకు భయం వేస్తుంది. వింధ్య, కడుపు నొప్పి ఏంటి? ఏమండి? సిస్టర్, భలే డ్రామా ఆడుతున్నావు. జోక్ చేస్తున్నావు కదా. అబ్బా, జోక్ ఏంటి? నాకు నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. అమ్మా! ఇదేంటి, సంధ్య పెట్టిన స్వీట్లో ఏదైనా విషయం కలిసిందా? ఏయ్, నోరు మూస్తావా నువ్వు? వింధ్య, ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావా? వింధ్య, అసలు నీ నోటి నుంచి మంచి మాటలే రావా? అయ్యో, వింధ్య, నా వల్ల వింధ్య, కావట్లేదు. వింధ్య, నా బిడ్డకేం కాదు కదా అత్తయ్య. ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. అమ్మా, నాకేదో భయంగా ఉంది. ముందే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. వింధ్య, రా రా.
జాగ్రత్తమ్మా. పద. అత్తయ్య నేను సిస్టర్కి తోడుగా వెళ్తాను. ఏంటి ఇలా జరిగింది? బిడ్డకేం కాదు కదా? వాణి, నువ్వు కంగారు పడకు. వింధ్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా. ఇదంతా చూస్తుంటే మనం అనవసరంగా శ్రీమంతం పెట్టి ఎక్కువగా హడావుడి చేశామనిపిస్తుంది. భగవంతుడా, నా కోడలికి ఏం కాకూడదు. పుట్టబోయే ఆ బిడ్డకు కూడా ఏ హాని జరగకుండా చూడు. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. వింధ్య, నా బిడ్డకి నువ్వేం ఏం కంగారు కాదు పడకు. కదా? హాస్పిటల్కి వచ్చాం కదా, నీకేం కాదు. నేనున్నాను. నీకేం కాదు వింధ్య. నేను చెప్పేది విను వింధ్య. డాక్టర్, నా బిడ్డ బాగుంటది కదా? నా ప్రెగ్నెన్సీకి ఏం కాకూడదు. ప్లీజ్ డాక్టర్. నువ్వేం కంగారు పడకమ్మా. డాక్టర్, నా బేబీకి ఏం కాలేదు కదా? ఏంటి బేబీ బేబీ అంటున్నావు? ఎక్కడుంది బేబీ? నేను ప్రెగ్నెంట్ ని డాక్టర్. అలా అంటున్నారేంటి? ఎవరు చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్ అని? నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా? నాకు నాకు మౌనిక చెప్పింది. వామిటింగ్స్ అవుతుంటే డాక్టర్ని కూడా పిలిపించారు. డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఏ డాక్టర్ చెప్పింది? ఏ మౌనిక చెప్పింది? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు. లేదు లేదు, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. మీరు మీరు సరిగ్గా చెక్ చేయండి డాక్టర్. నేను కరెక్ట్గానే చెప్తున్నానమ్మా. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్వి కాలేవు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నేను ప్రెగ్నెంట్ ని కాకపోవడం ఏంటి? ఆల్రెడీ నాకు ఒక బేబీ పుట్టింది. మొదటిసారి డెలివరీ అయినప్పుడే నీకు చెప్పాలి. నువ్వెప్పటికీ ప్రెగ్నెంట్ కాలేవు. బహుశా నీకు ఈ విషయం తెలియదేమో, అందుకే పొరపాటు పడ్డావు. ఇప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అబ్నార్మల్ పెయిన్ వచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చాం కదా, తగ్గిపోతుంది. నిన్ను టెస్ట్ చేసిన డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పింది? ఈ డాక్టర్ కాకపోయినా నీకు డెలివరీ చేసిన డాక్టర్ అయినా చెప్పాలి కదా. నీకు ప్రాబ్లం ఉందని చెప్పలేదా? ఏం ప్రాబ్లం డాక్టర్? నీకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. మళ్ళీ నీకు రెండో కాన్పు అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదమ్మా. మొదటి కాన్పు సమయంలోనే నీకు చెప్పుండాలి. నీకెందుకు చెప్పలేదో నాకు తెలియదు, కానీ నీకు పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. పుట్టబోయే బిడ్డ నా జీవితంలో ఇంత సంతోషాన్ని ఇస్తుంది అనుకోలేదు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. ఎప్పటికైనా మించిపోయింది లేదమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావని మీ ఫ్యామిలీతో చెప్తాను. ఈ పేషెంట్ తాలూకు వాళ్ళని లోపలికి పిలు. ఓకే మేడం. డాక్టర్ డాక్టర్, లేదు, దయచేసి నా జీవితాన్ని రోడ్డు మీద పడేయకండి. ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పకండి. నీకు తెలియకపోవడం వల్లే ఇంత ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ డాక్టర్, నా జీవితాన్ని కాపాడండి. నా కాపురాన్ని కాపాడండి. ఈ విషయం నాకు వదిలేండి, నేను మేనేజ్ చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ప్రెగ్నెన్సీ లేదని, నాకు పిల్లలు పుట్టరని మా వాళ్ళకి చెప్పొద్దు. ఏంటి, సమస్య పరిష్కారం అయిందా?
నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేశావు కదా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ భర్త నీకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచించు. ఏంటమ్మా చెప్పేది? ఆ విషయం చెప్దామనుకునే లోపే సీమంతంలో వింధ్య కడుపు నొప్పితో విలవిల్లాడిపోయింది. బిడ్డకేమైనా అవుతుందని కంగారు పడుతుంది. కడుపులో బిడ్డే లేకపోతే బిడ్డకేమవుతుందే? అదే కదమ్మా. నేను నిజం చెప్పడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇప్పుడేమో హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్కాన్ అవి ఏదో తీస్తారు. అక్కడైనా వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్పేస్తారు. అమ్మయ్యా, పోనీలేవే. ఎలాగైనా వాళ్ళకి తెలుస్తుంది కదా, నీకు టెన్షన్ అయినా తగ్గుతుంది కదా. చూడమ్మా, ఇన్నాళ్ళు స్నేహితులని ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరిగారు. బాగానే ఉంది, ఇక వదిలేవే. ఇప్పటికే ఒక బిడ్డని పోగొట్టుకున్నావు. ఈ టెన్షన్లో పడి నీకు పుట్టబోయే బిడ్డకి సమస్యలు తెచ్చుకోకు. అమ్మగా చెప్తున్నాను, ఇక వింధ్య గురించి ఆలోచించుకు, వదిలే. సంధ్య, మన ప్రయత్నం మనం చేశాం, కుదరలేదు. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు చెప్తారు. నువ్వేం కంగారు పడుకో. రేపు మన భవిష్యత్ ఏంటో మనం చూసుకోవాలి. నువ్వింకా ఇంకా ఆవిడ గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీ జీవితాన్ని వృధా చేసుకోకు. కాస్త స్థిమితంగా ప్రశాంతంగా ఉండు. నాకు ప్రశాంతంగా ఉండాలనే ఉందండి, కానీ ఎలా ఉండగలను? మీరందరూ వదిలేయమని చెప్తున్నారు. ఎవరిని వదిలేయను? నా స్నేహాన్నా, నా స్నేహితురాలి దగ్గరున్న నా బిడ్డనా? నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా నేను మాట్లాడాలి. లేదంటే వింధ్య దూరమైనట్టు నా బిడ్డ కూడా దూరం అయిపోతుంది. అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏంటో. ప్లీజ్ డాక్టర్, నా ప్రాణం కాపాడండి. లేదంటే నా భర్త, మా అత్తయ్య నన్ను ఎలా చూస్తారో. అది కాదమ్మా, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా వాళ్ళకి తెలియాలి కదా. నేను వాళ్ళకి మెల్లగా చెప్పుకుంటాను. ఇప్పుడు కడుపు లేదన్న బాధలో ఉన్నాను. ఈ విషయం తెలిస్తే నా కాపురం కూడా కూలిపోతుంది. ప్లీజ్ డాక్టర్, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేయొద్దు. నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుందమ్మా. సరే, ఒక డాక్టర్గా నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒక మనిషిగా మాత్రం నిన్ను చూస్తుంటే జాలేసి నీకోసం ఒక చిన్న అబద్ధం చెప్తాను. కానీ ఎప్పటికైనా ఈ విషయం వాళ్ళకి తెలియాలి. పరిస్థితులు చక్కదిద్దుకోగానే ఈ విషయం వాళ్ళకి చెప్పు. చాలా థ్యాంక్స్ డాక్టర్. వాళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వెళ్ళి నేను బాగానే ఉన్నానని ఒక్క మాట చెప్పండి డాక్టర్, ప్లీజ్. ఓకే. నేనేదో జోక్ చేస్తే నిజంగా ప్రెగ్నెంట్ అనుకున్నారు. ఇప్పుడు డాక్టర్ వచ్చి అసలు ప్రెగ్నెన్సీ లేదు, ఎవరు మీకు చెప్పారు అంటారు. మీ కోడలు మిమ్మల్ని మోసం చేసింది అంటారు. నాదే ఉంది, ఆ రోజు డాక్టర్ చెప్పారు అని డాక్టర్ మీదకి తోసేయచ్చు. డాక్టర్, వింధ్యకి ఎలా ఉంది? కడుపులో బేబీ ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? అయ్యో చెప్పండి డాక్టర్, అసలు విషయం ఏంటో మీరే చెప్పండి. డాక్టర్ కంటే నువ్వు తొందరపడుతున్నావేంటి మౌనిక? డాక్టర్ గారిని చెప్పనివ్వు. అది కాదు బావా, డాక్టర్ బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తారు కదా, అదే ఐఎమ్ రియల్లీ సారీ అని. అంతే కదా డాక్టర్ మీరు చెప్పబోయేది? సారీ నేనెందుకు చెప్తానండి, కంగ్రాట్స్ చెప్తాను. మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. తల్లి, కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ సేఫ్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? తల్లి బిడ్డ లేదు లేదు, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. లోపల అసలు బిడ్డ ఉందా? మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? వింధ్య ప్రెగ్నెంట్ అయితే కడుపులో బిడ్డ ఉండకుండా ఏ ఉంటుంది? అయ్యో అదేం లేదు బాబా, నాకేదో మతి స్థిమించి అలా మాట్లాడేశాను. నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. డాక్టర్,
నా వింధ్య సేఫ్గానే ఉంది కదా? ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడొచ్చా? హ్యాపీగా వెళ్ళి మాట్లాడొచ్చు. వెళ్ళండి. వింధ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. నువ్వు అలా పడిపోయి ఏడుస్తూ ఉంటే మన బిడ్డకి నీకు ఏమవుతుందా అని కంగారు పడ్డాను. డాక్టర్ గారు వచ్చి తల్లి బిడ్డ సేఫ్ అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం అదృష్టవంతులం. నీకేం కాలేదు, మన బిడ్డకేం కాలేదు. వింధ్య, మనిద్దరి మధ్య దూరం పెరిగిపోయి ఎక్కడ విడిపోతామేమోనని భయపడ్డాను. కానీ పుట్టబోయే మన బిడ్డ మనిద్దరినీ కలిపింది. ఈ బిడ్డ సేఫ్గా ఉండాలి. ఈ బిడ్డ వల్లే మన జీవితాలు బావుంటాయి. తను మనకి అదృష్టవంతురాలు. పుట్టకముందే ఇన్ని సమస్యలు సాల్వ్ చేస్తే పుడితే ఇంకెన్ని సమస్యలు సాల్వ్ చేస్తుందో. ఓరి దేవుడు, ఇదెక్కడి గోల? అసలు ప్రెగ్నెంటే కాకపోతే ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. తదాస్తు దేవతలు చెప్పిన అబద్ధాన్ని నిజం చేసి తనని ప్రెగ్నెంట్ చేశారా? నేను భావని వింధ్యని విడగొడదాం అనుకుంటే వింధ్య ప్రెగ్నెంట్ అయిపోయిందేంటి? ఇంకా బావ వింధ్యని ఎలా వదులుకుంటాడు? నాకు బావతో పెళ్ళెలా అవుతుంది? ఇదేంటి సంధ్య నాకు ఫోన్ చేస్తుంది? త్వరగా ఫోన్ ఎత్తు మౌనిక. నువ్వేదో చేస్తుంటావు. నాకు నీ మీదే అనుమానం. ఎత్తు. నా బాధ ఎవరూ తీర్చడం లేదు. మళ్ళీ ఏం బాధ ఏంటో. చెప్పు. వింధ్య సిస్టర్ హాస్పిటల్లోనే ఉంది. టెన్షన్ ఏమీ లేదు. డాక్టర్ కంగ్రాట్స్ కూడా చెప్పారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. నువ్వు తిట్టను కొట్టను అంటే ఒక విషయం చెప్తాను. ఏంటో చెప్పు. ఆ రోజు నువ్వు వామిటింగ్స్ చేసుకోగాని నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేశాను కదా. కానీ నువ్వు నిజానికి ప్రెగ్నెంట్వి కాదు. సంధ్య ఫోన్ చేసి చెప్పకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది.